अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। गोदावरी कहनी में एक शख्स ने अपने ही बीवी पर हमला करते हुए उसका कत्ल कर दिया। पेश है इस मामले पर हमारे नुमाइंदे अहमद की ये रिपोर्ट। ఉంటాడట సార్. నైట్ అసలు నిద్రే ఉంటదట వాడికి. 3 గంటలకు పడుకుంటాడట. 3 గంటలకు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం 12-1కి లేచి అప్పుడు స్నానం మొహం కడిగి స్నానం చేసి అప్పుడు తింటాడట. వాడు ఒక డ్యూటీకి పోతాడని పోతాడు. పోయేస్తాను ఇప్పుడు భార్య ఎవరైనా అయ్యో పెళ్ళైనా కలగమంటే జీతం వెళ్తానే అది అడిగినందుకు ఒక రోజు ముఖం వాసేటట్టు కొట్టిండట. లోపలికి పైకి రూమ్ లో తీసుకెళ్లి నువ్వు నన్ను జీతం అడిగేదాన్ని పోయినవా, నేను తెస్తే తినాలి లేకపోతే ఉపాసం బండాలి, నన్ను అడగద్దు మీరు, అసలు ఏం జాబ్ చేస్తున్నావని అడిగినందుకు కూడా దాన్ని అట్లా ఒకసారి కొట్టిండట. అవన్నిటికీ ఓర్చుకునేది తను. ఓర్చుకొని 3వ సారి మళ్ళీ ఒకసారి గిట్టినాయి మళ్ళీ కొట్టిండట. కొడితే ఒకసారి వచ్చేసి మాకు అందరికి చెప్పుకున్నది. అప్పుడు ఈ బాబు కడుపులో పడ్డాడు. సరే ఎందుకు కడుపులో పడ్డాడు కదా ఓపిక పట్టుకున్నా మారకపోతాడా అని మళ్ళీ చూసి 7:30 గంటల సమయంలో జవహర్ నగర్ గోదావరికి సంబంధించిన టంగుటూరి గౌతమి వైఫ్ ఆఫ్ దీప్ చైతన్య దీప్ అనే ఆమెని అతని భర్త, అంటే ఈమెకి 3 సంవత్సరాలు అయింది మ్యారేజ్. 1 సంవత్సరం నుంచి ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్ల భర్తని వదిలేసి ఇక్కడ గోదావరి తనలో ఉంటుంది. 7:30 గంటల సమయంలో అతను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి గొడ్డలతోటి నరికి చంపడం జరిగింది. దీని మీద ఇప్పుడు సీన్ విజిట్ చేసిన అమ్మాయి తల్లితోటి కంప్లైంట్ తీసుకొని దీని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబడింది.